అలయన్స్లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను. నాకు తెలియదు అని మటుకు అనుకోకండి, నాకు తెలుసు. నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. కొన్ని చోట్ల కొంతమంది ఏం మాట్లాడతారంటే అలయన్స్లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి. కాదు, అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు, కానీ ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను. అదంతే కానీ అది మీరు నాకు తెలియదు అని మటుకు అనుకోకండి, నాకు తెలుసు. కొన్ని చోట్ల కొంతమంది ఏం మాట్లాడతారంటే మాకు మెజారిటీగా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఉంది, మెజారిటీ నియోజకవర్గాల్లో లేదు. బాగున్నాయి. నాకేమనిపించిందంటే మెజారిటీ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. అంటే ఎందుకు నేను చెప్పగలను అనుకున్నప్పుడు, నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంత గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, నిలబడుతుంది. అందుకని ఇవన్నీ నాకు తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఇట్ విల్ బి కరెక్టెడ్, ఇట్ విల్ బి అడ్రస్డ్. మీకు ఈ మాట ఇస్తున్నాను నేను.